హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. డబుల్ మార్కర్ టెస్ట్, దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, అసలు డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీలో 11 to 13 వీక్స్ లోపల మదర్ కి చేసే బ్లడ్ టెస్ట్. ఇందులో బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే అందరికీ తెలిసే ఈ డౌన్ సిండ్రోమ్, ఇంకా అదర్ సిండ్రోమ్స్ లైక్ ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, ఇలాంటివి ఏమైనా బేబీకి వచ్చే ఛాన్స్ ఉందేమో ఈ టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఈ టెస్ట్ లో ఏం మెజర్ చేస్తారు? మదర్ యొక్క బ్లడ్ లో బీటా హెచ్సిజి అండ్ ప్యాపిఏ లెవెల్స్ మెజర్ చేస్తారు. వాటితో పాటు మదర్ యొక్క ఏజ్, ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ ఉంది, ఎన్టీ స్కానింగ్ లో కొన్ని మెజర్మెంట్స్, ఇవన్నీ కలిపి మనకి కంబైన్డ్ రిస్క్ అని ఇస్తారు. సో ఫైనల్ గా రిజల్ట్ లో లో రిస్క్, హై రిస్క్ అని కేటగరైజ్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తారు. పాయింట్ నెంబర్ 3, ఈ టెస్ట్ డెఫినెట్ గా ఎవరు చేయించుకోవాలి? మదర్ యొక్క ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్నా, ఫ్యామిలీలో ఆల్రెడీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, చేయించుకున్న ఎన్టీ స్కానింగ్ లో ఏవైనా లోపాలు ఏమైనా ఉన్నా ఈ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి. బట్ రొటీన్ గా ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్ కి ఈ డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకి రిస్క్ ఏమైనా ఉందేమో ముందే ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఈ టెస్ట్ చేయించుకోవడానికి ముందు ఏమైనా ప్రిపేర్ అవ్వాలా? ఫాస్టింగ్ లో రావాల్సిన అవసరం ఏమీ లేదు. నార్మల్ గా ఫుడ్ తిని మదర్ యొక్క బ్లడ్ శాంపిల్ ఇస్తే సరిపోతుంది. దాంతో పాటు మదర్ యొక్క మెడికల్ రికార్డ్ అంటే ఎన్టీ స్కానింగ్ లో ఎన్టీ మెజర్మెంట్, మదర్ యొక్క ఏజ్, ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం టెస్ట్ కి ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 5, ఈ టెస్ట్ లో లిమిటేషన్స్ ఏంటి? ఇది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అంటే ఈ టెస్ట్ లో ఒకవేళ లో రిస్క్ అని రిజల్ట్ వచ్చినంత మాత్రాన మనకి జెనెటిక్ ప్రాబ్లం ఏది లేదు అని కాదు. హై రిస్క్ అని రిజల్ట్ వచ్చినంత మాత్రాన డెఫినెట్ గా మనకి జెనెటిక్ ప్రాబ్లం ఉందని కాదు. జస్ట్ మనకి ఒక రఫ్ ఐడియా మాత్రం వస్తుంది. ఈ టెస్ట్ లో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఈ డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, వీటి గురించి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ గురించి మనకి టెస్ట్ రిపోర్ట్ వల్ల ఇన్ఫర్మేషన్ ఏమీ రాదు. అండ్ ఈ టెస్ట్ అన్నది కొంచెం కాస్ట్లీ, అంటే అరౌండ్ 2000 to 3000 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇంకా ఈ డబుల్ మార్కర్ టెస్ట్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.